అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దుష్యంత్ అనే ఒక కొత్త దర్శకుడు తీసినటువంటి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ అనే సినిమా ఈరోజు థియేటర్స్లోకి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్లోనే ఒక విషయం స్పష్టంగా చెప్పేశారు. ఇది కొంత క్యాస్ట్ క్వశ్చన్ బ్యాక్డ్రాప్లో నడిచినటువంటి సినిమా అని. సినిమాలో కూడా దాదాపు అదే అంశం నడిచింది. అయితే సినిమా లక్షణం ఆడియన్స్ని, థియేటర్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, ఎమోషనలైజ్ చేయాలి. ఈ మూడు చేయటంతో పాటు కొంచెం ఆలోచింపజేసేటువంటి కంటెంట్ కూడా ఈ సినిమాలో ఉంది. అలా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. దానికి అతన్ని మెచ్చుకోవాలి. టోటల్గా సినిమా ఓవరాల్గా థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కథను నడిపాడు ఆయన. అంటే ఇందులో ఇది కాస్ట్ క్వశ్చన్ అనేది ఎందుకు ప్రధానంగా ముందుకు వచ్చిందంటే, ట్రైలర్లో కూడా డైలాగ్ ఉంది, మెడల మీద కత్తులు పెట్టడం మాకు కొత్త ఏం కాదు అని చెప్పి శరణ్యతో ఒక డైలాగ్ చెప్పిస్తాడు. ఇది ఒక రకంగా మంగలి కమ్మ కులాల మధ్య, అంటే ఒక కమ్మ పెత్తందారుకి ఒక మంగలి కుటుంబానికి మధ్య జరిగేటువంటి ఒక ఘర్షణగా చూపిస్తాడు. కానీ ఆ ఊరి మీద ఒక పెత్తందారు ఉంటాడు. ఆ పెత్తందారు కులం కమ్మ అని ఎస్టాబ్లిష్ చేస్తాడు చలసాని ఇంటి పేరుతో. ఈ నేపథ్యంలో అతన్ని ఎదిరించినటువంటి ఒక మంగలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీసు వాళ్ళు సీరియస్గా ఇతని మీద అటాక్ చేయటం, ఇది నేపథ్యం అనుకుంటే ఇలాంటి కథలు మనం అనేకం చూసాం గతంలో. అయితే ఈ కథలో శరణ్య క్యారెక్టర్ చాలా కీలకం. నిజానికి ఆ పాత్రే హీరో పాత్ర కూడా. తను అంత గొప్పగా పెర్ఫామ్ చేయగలదు అనే విషయం కూడా ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదు. ఇప్పటివరకు కనిపించినటువంటి శరణ్య వేరు, ఈ సినిమాలో కనిపించినటువంటి శరణ్య వేరు. చాలా చాలా బాధ్యతాయుతంగా క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకుని పెర్ఫామ్ చేసింది తను. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆడియన్స్ ఫీల్ అవుతారు అది. అలాగే సుహాస్ తనకిచ్చినటువంటి క్యారెక్టర్ని తన శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అలాగే హీరోయిన్, ఈ సినిమాలో ప్రేమ కథ ఉంది. ప్రేమ కథతో పాటు ప్రేమ కథ నేపథ్యంలో కులం నడవటం అనేది మనకి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఆత్మగౌరవం అనేదాన్ని కొంత హైలైట్ చేశారు ఈ సినిమాలో. పర్టికులర్గా ఈ ఆత్మగౌరవం హైలైట్ చేసేటువంటి సందర్భంలో వచ్చే క్యారెక్టరే శరణ్యది. అలాగే ఒక బ్రాండింగ్ జరుగుతుంది. బ్రాండింగ్ అనేది చాలా కీలకం. దోపిడీలో బ్రాండింగ్ చేయటం అంటే, ఒక పాత సామెత ఉంది మనకి, మీరు చంపదలుచుకున్న కుక్కని పిచ్చిది అనాలి అని. అలా ఈ అక్రమ సంబంధాలు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి బ్రాండింగ్ జరుగుతూ ఉంటుంది విలేజెస్లో. ఈ బ్రాండింగ్ వెనకాల ఉండేటువంటి రాజకీయాల గురించి కూడా కొంత చర్చ ఉంది ఈ సినిమాలో, ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో. ఈ అంశాలన్నింటినీ కూడా, అంటే ఒక రకంగా గ్రామీణ సమాజంలో దోపిడీ చేసేటువంటి శక్తులు ఏ కుయుక్తులు పన్నుతాయి, ఎలా కింది కులాలని వశపరుచుకుంటాయి, ఎలా వాటి మీద ఎక్కి తొక్కుతాయి, ఎలా దోపిడీ చేస్తాయి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కొంత స్టడీ చేసి సినిమాలో రన్ చేశాడు. అయితే ఇక్కడ ఈ కథలో అంతర్లీనంగా ఒక ప్రేమ కథ కూడా ఉంది. ప్రధాన కథతో పాటు ఒక ప్రేమ కథ కూడా నడుస్తుంది. ఆ ప్రేమ కథని ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా కామెడీగా సరదాగా నడిపేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి సినిమా
చాలా సీరియస్ అవుతుంది. ఆ సీరియస్ అవుతోంది, మీరు ఒక సీరియస్ విషయాన్ని చూడబోతున్నారు అని హింట్ ఒక ఆడియన్స్కి ఒక హింట్ ఇచ్చి ఆయన ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తాడు. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా ఎమోషనల్గా నడుస్తుంది. ఈ ఎమోషనల్ కంటెంట్ ఆడియన్స్ని ఎక్కడా కూడా డీవియేట్ చేయదు. వీళ్ళు కూడా ఎమోషనల్గా ట్రావెల్ అవుతారు ఆ సినిమాతో పాటు. తెలుగు సినిమాకు సంబంధించి క్యాస్ట్ క్వశ్చన్ని బలంగా మాట్లాడినటువంటి సినిమాలు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్కించదగ్గవే. 3 నుంచి 4 సినిమాలు ఉంటాయి మహా గొప్పగా ఉంటే. తమిళ్లో ఈ కల్చర్ ఉంది, తెలుగులో లేదు. కానీ తెలుగులో నెమ్మదిగా ఇప్పుడిప్పుడే ధైర్యం చేస్తున్నారు. ఆ మధ్య శేఖర్ కమ్ముల లవ్ స్టోరీలో ఈ ప్రయత్నం చేశాడు, అదే పద్ధతిలో ఇప్పుడు ఈ సినిమాలో ఈ ప్రయత్నం. అలాగే ఇందులో ప్రధాన పాత్ర ధరించినటువంటి శరణ్య పోషించిన క్యారెక్టర్ మీద ఒక అభాండం వేస్తారు, ఒక అపవాదు, అంటే ఒక అక్రమ సంబంధం తాలూకా అపవాదు. అది ఎంత ఈజీగా వేయగలరు, అవతల వాళ్ళని మానసికంగా ఎంత వేదనకు గురి చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్ మీద రన్ అయినాయి. అందుకని అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయింది సినిమాలో. శరణ్య పోషించినటువంటి క్యారెక్టర్ అంటే హీరో అక్క పాత్ర. ఇలా ఏ కోణంలో చూసినా కానీ సినిమాని చాలా డిజైన్డ్గా, అంటే ఆలోచించి చదివి అధ్యయనం చేసి తయారు చేశారు. ఇది ఈజీగా అవ్వలేదు. దీనికి సంబంధించి మంచి డిజైన్ చేశాడు, స్టడీ చేశాడు డైరెక్టరు. ఆ స్టడీ కనిపిస్తుంది తెర మీద. కాకపోతే ఆ ప్రేమ కథని ఇంకొంచెం బెటర్ వేలో రాసుకుని ఉంటే బాగుండేది. ఏదేమైనా ఈరోజు రిలీజ్ అయినటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా అయితే నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5. ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుంది, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఇచ్చిన డబ్బులకి గిట్టుబాటు అయ్యేటువంటి వినోదము ఉంది, అలాగే ఎమోషను ఉంది, ట్రావెల్ చేయిస్తుంది సినిమా. దాంతోపాటు కొత్త ఆలోచనలు, సమాజం గురించినటువంటి కొత్త ఆలోచనలు కూడా కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా సుహాస్కి మరొక సక్సెస్ఫుల్ సినిమా. ఇది తన కెరియర్లో ఒక రకంగా ఇది కొంత బూస్ట్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈ సినిమా. అలా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా అయితే ఉగాది సినిమాల వేవ్ నుంచి మనం బయటకు వస్తున్నాం. సంక్రాంతి సినిమాల వేవ్ నుంచి బయటకు వస్తున్నాం. ఈ సంక్రాంతి సినిమాల వేవ్ నుంచి బయటకు వస్తుండగా ఒక బెటర్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా. ఇది డెఫినెట్గా సక్సెస్ ట్రాక్లో ఉంది. ఆల్రెడీ మౌత్ పబ్లిసిటీ బాగుంది, యావరేజ్ నుంచి బాగుంది, పర్లేదు దగ్గర నుంచి అన్ని అభిప్రాయాలు వస్తున్నాయి బయటికి. పర్లేదు అనేవాళ్ళు అంటున్నారు, బాగుంది అంటున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా అనే అభిప్రాయం కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా సక్సెస్ అనేది మాత్రం వాస్తవం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.